ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇంట్లోని వ్యక్తులు, ముఖ్యంగా భార్యాభర్తలు ఎలా ఉండాలి, అలానే వాతావరణం ఎలా ఉండాలి? భార్యాభర్తలనే కాదు, కుటుంబ సభ్యులు అనుకుంటే బాగుంటుంది. అంటే ఇంకా మీరు ప్రధానంగా కదా ఈ కాలంలో భార్యాభర్తలే ఒక ఇల్లు కాబట్టి అలా అన్నారు అనుకోవచ్చు. లక్ష్మీదేవి స్థిరము అనే పదం ఎక్కువగా వినం మనం. లక్ష్మి ఎప్పుడూ చెంచలమే అంటారు. లక్ష్మి యొక్క స్వభావం చంచలత్వం. చెంచలము అంటే మూవ్ అవుతా ఉంటుంది అని అర్థం. అయితే అది రెండు ప్రకారాలుగా కూడా ఉంటుంది. మన దగ్గర నుంచి చెలించి బయటికి వెళ్ళిపోవటం, ఓకే, బయట నుంచి వచ్చి కూడా ఇక్కడికి వస్తాం, అది కూడా చలనమే. అంటే యాడ్ అవుతున్నది. అంటే ఈవేళ రూపాయి అంటే రేపు 10 అవుతుంది, 10 ఉంటే 100 అవుతుంది, అది కూడా చలనమే. అవును. అయితే మనం ఆ రకం చలనం కోరుకుంటాం. మన దగ్గర నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవటాన్ని కాదు కదా మనం కోరుకునేది. కాబట్టి లక్ష్మి స్థిరంగా ఉండాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి ఒక అంశం ఉంది జయ, గమనించాలి మనం. చెప్పండి. లక్ష్మి అంటే ఏంటి? లక్ష్మి అనగానే ప్రధానంగా మనం అందరం అనుకునేది డబ్బును, బంగారమును, వీటి రూపంలోనే చూస్తాము. కానీ అమ్మవారికి ఇంకా చాలా రూపాలు ఉన్నాయి. వరలక్ష్మి, వరాలనిచ్చే లక్ష్మి. ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటే నువ్వు కూడా అందరికీ వరాలు ఇవ్వగలవు. అంటే నీ చేతితో నువ్వెందరికో ఎన్నో ఇవ్వగలిగే శక్తి ఉండడమే లక్ష్మి అనుగ్రహం. అంతే కదా. అమ్మవారు నీకు ఇస్తుంది. ఏది వరలక్ష్మి అమ్మవారు. నువ్వు 100 మందికి ఇవ్వు, 1000 మందికి ఇవ్వు వరాలు, అది అమ్మవారు అనుగ్రహించాలి కదా. అలాగే విజయలక్ష్మి తెలుస్తూనే ఉంది మనకి. తలపెట్టినటువంటి పని విజయవంతం అవ్వడం. విద్యాలక్ష్మి మంచి జ్ఞానం ఉండడం. ధనలక్ష్మి బంగారం కావచ్చు, ధనం కావచ్చు. ధాన్యలక్ష్మి నీ ఇంట 10 మంది వస్తూ పోతూ చక్కగా రుచికరంగా ఆనందంగా తినగలగాలి, నువ్వు పెట్టగలగాలి, నువ్వు తిన్నది సరిగ్గా నీకు అరగగలగాలి. అది ధాన్యలక్ష్మి అంటే. ఊరికే ఇంట్లో ఉంటే సరిపోదు, మనం తిన్నది సక్రమంగా అరగాలి. అంటే మనం ముందు ఆరోగ్యవంతంగా ఉండాలి, అరాయించుకోగలగాలి. కాబట్టి ధాన్యలక్ష్మి అనుగ్రహం కావాలి. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం జయ, పెద్ద పెద్ద బంగ్లాలు, భవంతులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అన్నీ ఉంటాయి. ఎన్నో కోట్ల రూపాయల విలువైన కార్లు కూడా ఎన్నో ఉంటాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తింటే అరగదు, పడుకుంటే నిద్ర పట్టదు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది కోకొల్లలు ఉంటారు. మరి అప్పుడు లక్ష్మి అనుగ్రహం ఉన్నట్టా లేనట్టా? అంటే ధనలక్ష్మి అనుగ్రహం ఏమో ఉంది, ధాన్యలక్ష్మి అనుగ్రహం ఏమో లేదు. కాబట్టి లక్ష్మి అని మనం ఒకటే పేరుకి కేవలం లిక్విడ్ క్యాష్, లేకపోతే బ్యాంక్లో బ్యాలెన్స్, లేకపోతే ఒంటి మీద బంగారం, లాకర్లో బంగారం అని అనుకోవద్దు. ఇప్పుడు వాడికి ధనలక్ష్మి ఉంది, విద్యాలక్ష్మి లేదు. వాడికి విద్యాలక్ష్మి ఉంది, ధాన్యలక్ష్మి లేదు. ఇట్లాగా అన్ని రకాలు ఉండేటటువంటి జీవితమే పరిపూర్ణ లక్ష్మి అనుగ్రహం ఉన్నట్లు. సో ఎప్పుడు ఉంటుంది ధైర్యలక్ష్మి. ప్రధానంగా ధైర్యం ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా అన్ని లక్ష్ముల కంటే చాలా ప్రధానమైనది జీవితానికి కావాల్సినటువంటిది ధైర్యలక్ష్మి. కాబట్టి లక్ష్మి అనుగ్రహం స్థిరంగా మనతోటి ఉండాలి అని అంటే, ఇప్పుడు ఈ లక్ష్మి అమ్మవారి స్వరూపాలు ఎన్నెన్నైతే ఉన్నాయో ఆ అన్ని స్వరూపాలలోని లక్షణాలను మనము మన జీవితంలోకి ఆహ్వానించాలి. అంటే ఊరికే లిక్విడ్ క్యాష్ అనే కాకుండా నీ ఆరోగ్యం గురించి చూసుకో. ఊరికే ఆరోగ్యం లేకపోతే ఇదనే కాకుండా విద్య, జ్ఞానం గురించి చూసుకో. ఈ 3 కాదు, ఏదైనా పని మొదలు పెడితే సంకల్పంతో విజయం తెచ్చుకో. ఇవే కాదు, రాజ్యలక్ష్మి అంటే నీవేదైతే ఉన్నావో ఒక అధికారంలో దాన్ని స్థిరత్వం చేసుకో. ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి నీ బిడ్డల్ని పొందడం అమ్మవారి అనుగ్రహమే. అలాగే ఆ బిడ్డల్ని బాగోగులు సక్రమంగా పెంచటం కూడా మరి సంతాన లక్ష్మి యొక్క అనుగ్రహం. కాబట్టి లక్ష్మి అంటే అందరూ అనుకునేలాగా ఒక్క బ్యాంక్ బ్యాలెన్స్ అని మాత్రం అనుకోకూడదు ఎవరు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నాకు ఎప్పుడు అనారోగ్యం అనేది కలగలేదు, నాకు చక్కగా ఆరోగ్య లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంది అని నాకు కూడా వాళ్ళలాగా మేడలు లేవు కాబట్టి
నేను బేదరాల్ని కాబట్టి లక్ష్మి అనుగ్రహం లేదు అని అనకు ఎప్పుడు. నీకు విద్య ఉంది, వాక్కు ఉంది, కవిత్వం ఉంది, నాట్యం ఉంది, సంగీతం ఉంది, ఇవన్నీ లక్ష్మిలే. నువ్వు కేవలం రూపాయి నోటినే లక్ష్మిగా అనుకోవటం వల్లే వస్తుంది సమస్య అంతా. కాబట్టి ఒకళ్ళకి అధికారం ఉంది, ఒక మంచి పోస్ట్ ఉంది, కానీ వెనక లక్షల కోట్లు వెనకేసుకోలేదు, పర్వాలేదు, రాజ్యలక్ష్మి ఉంది నీకు కదా. కాబట్టి ఏది ఉన్నదో లక్ష్మి అనుగ్రహం, దాన్ని పూర్తిగా ఆనందంగా నువ్వు భక్తిగా స్వీకరించు. ఇది ఉంది కానీ అదే లేదు అంటూ లేని దాని కోసం నువ్వు ప్రయత్నించు, కానీ ఆరాటంతో డిప్రెస్ అవ్వటం లాంటివి చెయ్యొద్దు ఇప్పుడు. ఓకే. కనుక లక్ష్మి అనేక రూపాల్లో ఉంటుంది. రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధిశ్రియ అని అంటారు. అంటే ఏమేంటి అమ్మ లక్ష్మి అంటే రతి ఆనందం, మతి బుద్ధి, సరస్వతి వాక్కు, సిద్ధి ఏ పని చేస్తే అక్కడ సక్సెస్, శ్రియ ఇవన్నీ ఇచ్చేది ఇగో ఈ అమ్మ. శ్రీ అంటే అమ్మవారు. కాబట్టి లక్ష్మి అంటే అనేక రూపాలు ఉంటుందని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో నాకు లేదు లక్ష్మి అనుగ్రహం అని ఎవరు అనరు. కాబట్టి అందుకే మనం శ్రీమంతులం, శ్రీమాన్ అంటారు, శ్రీమతి అంటారు ఆడవాళ్ళని. శ్రీమతి అంటే పెళ్ళైన వాళ్ళని కాదు అర్థం. శ్రీ అంటే లక్ష్మి, మతి శ్రీమత్ అంటే శ్రీతో కూడినటువంటి అని అర్థం. సో శ్రీమతి అన్నారంటే అమ్మవారు ఆవిడతో ఉంది అని అర్థం. శ్రీమాన్ అంటే మగవాళ్ళ పేర్లకు ముందు అంటే పుంలింగ శబ్దం. శ్రీమాన్ అంటే అమ్మవారిని కూడినటువంటి వాడు, అంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఉన్నటువంటి వాడు అని గౌరవనీయంగా మనం సంబోధిస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం. గుర్తించి దాన్ని గౌరవించి ఆనందించేటటువంటి స్వభావాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఇంకా ఆనందం అనేది ఉంటే అన్ని లక్ష్ములు వస్తాయి. అయితే ఒక్క లక్ష్మి, ఏ ఒక్క లక్ష్మే సరిపోదు ఎవరికి, అన్ని లక్ష్మి కావాలి కదా. ప్రయత్నించాలి, సాధించుకోవాలి. మన ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉంచుకోవాలి? వాతావరణం అది చాలా కామన్ గా అందరికీ తెలిసినటువంటి విషయమే జయ. లక్ష్మి ఎప్పుడు ఇష్టపడదు అంటే కలహాలు, దూషణలు, రోదనలు, ఇలాంటివి ఎక్కడ అరుపులు, కేకలు, ఇంకా ప్రధానంగా వస్తువుని ఇసురుగొట్టడం అనే స్వభావం ఉంటుంది చాలా మందికి. ఏ కొద్ది కోపం వచ్చినా వాళ్ళ కోప తీవ్రతని ఎదుటి వాళ్ళకి బాగా తెలియజేయాలని అదేం పాపం చేసింది, ఎదురు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని కొట్టడం, ఇవి చాలా అవలక్షణాలు. లక్ష్మిని ఇంటి నుంచి గెంటి వేసే లక్షణాలు ఇవి. కాబట్టి అన్ని ఏ రకమైన లక్ష్మి అయినా మనకు అవసరమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారికి ఇష్టం లేనటువంటి పనులు, ఇంట్లో కలహాలతోటి ఉండడం, పరుషంగా దూషించుకోవటాలు, కేకలు, అరుపులు, ఏడుపులు ప్రధానంగా, అలాగే వస్తువుల్ని విసిరికొట్టడం, ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇంట్లో నిగ్రహించుకోవాలి. ఆ అలవాటు ఉన్నవాళ్ళు తప్పకుండా నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. సంయమనం పాటించాలి. శాంతం అంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి, నేను సూపర్ అండి కాబట్టి నా కోపం వచ్చింది, ఏమొచ్చినా సరే వస్తువును ఇసిరిగొట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇది ఎంతరో మన పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పేటటువంటి మాట. కాబట్టి మనం కూడా సంయమనంతో చక్కటి ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మనతోటే ఉంటుంది. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.